చెప్పిన నేమ్స్ యొక్క ప్రాక్టీస్ ద్వారా మనం అందరము తెలుసుకోవాల్సింది ఏమనగా అనంతమైన ఈ విశ్వం యొక్క ఆవిర్భావం దాని యొక్క పరిణామ దశలు అనే సుడిగుండంలో మానవులమైన మనము కొట్టుమిట్టాడుతూ కడు బాధలకు కష్టాలకు లోనవుతూ అనుభవిస్తున్నాం. ఈ సృష్టి యొక్క క్రమ వికాసం గురించి పరిణామ దశల గురించి తెలుసుకున్నటకు ఇంతవరకు భృక్తముగా ఉన్న సృష్టి రహస్యములను బయట పెట్టమని తద్వారా రహితమైన సృష్టి సంకల్పంతో నిజమైన ఉంటారు అలాంటి పెద్ద మాకు నిజమైన మానవునిగా మనల్ని తీర్చిదిద్దమని భావనతో అంకుట దీక్షతో సాధన చేయుటయే పైనేమ్స్ యొక్క ఉద్దేశం. సృష్టిక్రమ విధానం దాని పరిణామ దశలు మనకు అర్థం కాక అవి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించి అసలైన మానవుని చాటుటయే ఈ యోగ లక్ష్యం. అయితే ఈ విధమైన వింత సృష్టి క్రమానికి సంబంధించి దాని సంకల్పమును తెలుసుకొని అది అమృతంగా మారి తారకమై మృత్యువు నుండి రక్షింపబడతామని ఈ యోగం మనకు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తుంది. అసలు ఈ సృష్టిని ఎవరు నిర్మించారు, ఏమి చేయుటకు మనల్ని సృష్టించారు అనేది భృతంగానే ఉన్నది. దానిని మనం రహితం అనొచ్చిన కానీ అసలైన సృష్టి విధానం తద్వారా మనుగడ మనం తెలుసుకొనలేము. అంతేకాకుండా ఈ జరామరణం నుండి తప్పుకొన జాలము. అందుకని మనమే ప్రశ్నించుకోవాలను. అసలు ఈ సృష్టి ఎవరి కొరకు ఎందుకు చేసినారు, ఎవరి ఆనందం కొరకు ఎవరి దుఃఖం కొరకు అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే ఈ పై నేమ్స్ను మాస్టర్ గారు ప్రాక్టీస్ చేయించారు. కానీ ఇది చాలా సాధారణమైన ప్రశ్న. ఇది అందరికీ స్ఫురిస్తుంది, కానీ జవాబు మాత్రం దొరకదు. అందుకనే మానవుడు కనిపించని దేవుళ్ళను స్మరిస్తూ మురుక్కుతూ అంతా భగవంతుడి దయ అని సర్దుకుపోతున్నాడు, జీవితం గడిపేస్తున్నాము. అంతేగాని ఇందులో దాగి ఉన్న రహస్యమును గాంచలేక సతమతమవుతూ జీవనం కొనసాగిస్తున్నాడు మానవుడు. ఈ భృక్తములు భేదించిన కానీ మనకు శాంతి సౌభాగ్యములు వనకూరవు. అయితే ఈ విధమైన పాత సృష్టి విధానం ఎవరి కొరకు రచించారు, అది ఏమై ఉంటుంది అనే దాన్ని మనము కూలంకషంగా చర్చించిన కానీ సృష్టి రహస్యం మనకు తెలియదు. అయితే ఈ సృష్టి యావత్తు కూడా ఆవిర్భవించినది ప్రకృతి శక్తి యొక్క ఆదేశములతో, గ్రహములు రాసులు ఆధిపత్యంతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొనుటకే ఈ ప్రకృతి లక్ష్యం. కానీ ఈ ప్రకృతి ఆవిర్భావమునకు ముందు ఏమి జరిగి ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి. ఇదంతా ప్రకృతిచే. కానీ ఈ ప్రకృతి ఆవిర్భావం ముందు ఏం జరిగిందని తెలుసుకుంటే కానీ దీన్ని రెక్టిఫై చేయలేము. లేనితో మనం జనన మరణ పరంపరల నుండి అమృతం వైపు నడవలేము. ప్రస్తుత సృష్టి ఆవిర్భావం గురించి కానీ దాని మనుగడ గురించి కానీ ఎక్కడా వివరంగా చెప్పి ఉండలేదు. ఉపనిషత్తులు కానీ చెప్పలేదు, వచ్చాయని అన్నారు. కానీ ఆఖరికి భగవద్గీత కూడా మయాతీతమిదం జగత్ అవ్యక్తమూర్తినా అని చెప్పి కృష్ణుడు చెప్పేశాడు. ఈ కనిపించే జగత్ అంతలో అవ్యక్తంగా నేనే ఉన్నాను. కానీ ఈ కనిపించే జగత్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇందులో నువ్వు అవ్యక్తంగా అది చెప్పలేం. అది మాత్రం రహస్యమే. మరల తనే ఈ సృష్టికి కారణమని ప్రకృతి అని నేను నిమిత్త మాత్రుడని చెప్పుకున్నాడు. ఈ ప్రకృతి ఇదంతా ప్రకృతియే, దీంట్లో నేను నిమిత్త మాత్రుడే అని చెప్పుకున్నాడు. అంటే షీలో హీ ఉంది, పనిచేయదు. హీ విడిగా ఉంది, అది చెప్తుంది, అది పనిచేస్తుంది. అంటే విడిగా ఉన్న హీ పురుషుడు, షీలో ఉన్న హీ కూడా పురుషుడే. కానీ ఇక్కడ పురుషుడు సైలెంట్, అక్కడ పురుషుడు మాట్లాడు సైలెంట్, విడిగా ఉన్నాడు. అదే మయాతమిదం జగత్ అంటే అర్థం. అది అన్నిట్లో నేను ఉన్నా కానీ నాలో ఏమీ లేవు, కానీ హీలో ఏమీ లేవు. షీలో మాత్రం ఉన్నాడు కానీ సైలెంట్. అంటే ప్రకృతి తత్వంలో ఉన్న పురుషుడు సైలెంట్ అవ్వబట్టి ఆ సైలెన్స్ నుంచి విడగొట్టి అతన్ని పనిచేయించగలిగిన పురుషుడు ఆవిర్భవించినా కానీ యోగం కంప్లీట్ కాదు. అర్థమైంది కదండి. ఆ
స్త్రీతత్వంలో ఉన్న ప్రకృతి తత్వంలో ఉన్నటువంటి పురుషుడు, నిద్రాణమై ఉన్న పురుషుడిని మేల్కొలిపి అతన్ని పనిచేయించగల పురుషుడు జన్మించాలి. ఆ పురుషుడి వల్లే యోగం కంప్లీట్ అవుతుంది. ఆ పురుషుడే మాస్టర్ టీవీ గారు. ప్రస్తుతం ఈ జగత్తంతా ప్రకృతి శక్తుల ఆధీనంలో నడుస్తున్నది కావున ఇక్కడ పురుషుడు నిశ్శబ్దంగా ఉండి పర్యవేక్షిస్తున్నాడే కానీ ఎక్కడా ఇది తప్పు అని ఇది చెయ్యాలని చెప్పలేదు. అందుకని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు జగత్మిథ్య బ్రహ్మ సత్యం అని. అనగా 4 రకాల భగవద్గీత యందు కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని, చాతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ విభాగశ. అయితే దీనికి విపరీతార్థాలు మానవులనే తీసుకున్నారు. అంటే భగవద్గీతకి ఇప్పటికి కూడా పూర్తి అర్థాలు ఎవరికీ తెలియవు. భగవద్గీత యొక్క సారము క్లియర్గా రాశాడు. ఈ ఇస్కాన్ టెంపుల్ ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం క్లియర్గా రాశాడు భక్తవత్సలం గారు. దీన్ని సమగ్రంగా కూలంకషంగా చెప్పగలిగిన వాడు ఒక వ్యాసుడు, శ్రీకృష్ణుడు తప్ప ఎవరికీ తెలియదు. ప్రతి వాళ్ళు మాకు తెలిసింది రాస్తున్నారు. నేను కూడా రాస్తున్నది నాకు తెలిసిందే రాస్తున్నా, కానీ ఇది సత్యం, ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు అన్నాడు ఆయన. కానీ మిగిలిన వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు, ఇదే అన్నారు. చాతుర్వర్ణం మయా సృష్టి అంటే వర్ణము అంటే కేవలం ఒక కులం ఇది తీసుకున్నారు. వర్ణము అంటే శాఖ, దశ ఇవన్నీ ఉన్నాయి. ఏమైనాయి? చాతుర్వర్ణం 4 దశలు నిర్మించానన్నాడు. అవి ఏమిటి, ఎలా నిర్మించాట? వాడి గుణకర్మలు అంటే రజోస్తమో తత్వగుణాలతో. మొట్టమొదటిదైనటువంటి ఖనిజ సృష్టి అది తమగుణంతో వచ్చింది. రెండోదైన వృక్షదశ రజోగుణంతో వచ్చింది. మూడోదైనటువంటి జంతు దశ రజస్తమో గుణాలతో వచ్చింది. అప్పుడు 4వదైన మానవ దశ 3 గుణాలు పనిచేస్తున్నాయి, రజస్తమో సత్వగుణాలు. కానీ రజస్తమో గుణాలకే పరిమితం అయిపోయినాడు మానవుడు, తత్వగుణం లేదు. అంటే అక్కడ పురుషుడు పనిచేయనిట్లా ప్రకృతి. ఎంత నువ్వు సాధన చేసినా కూడా నేను సాధనలో నేను ఎంతో ఔన్నత్యాన్ని చాటని చెప్పుకుంటాడే కానీ ఎవరూ చాటలా, ఇంక్లూడింగ్ శంకరాచార్యులు కూడా బోలపడిపోయాడు. అంత సహస్రాలను దాటి ఎవడూ వెళ్ళలేదు. కానీ మేము సహస్రాలను చూస్తున్నాం సార్ అని అంత బోటగా మాయ అది. ఎందుకనంటే దీనికి ఒక కారణం ఉంది. ఈ ఆది పరాశక్తి అందే మన షట్చక్రాల్లోనూ ఆవిడ యొక్క శక్తులు ఆవహించి ఉన్నాయి. ఇక్కడ ఏమిటి ఆజ్ఞాచక్రం అంటారు, మహాపరినిర్వాణికి అంటాం మాస్టర్ గారి భాషలో. ఇక్కడ ఆది పరాశక్తి ఉంది, ఆ తర్వాత జ్ఞానశక్తి, ఆ తర్వాత క్రియాశక్తి, ఆ తర్వాత ఇచ్ఛాశక్తి, ఆ తర్వాత మంత్రశక్తి, కుండలిని శక్తి. 6 శక్తులు. 6 శక్తులు 6 చక్రాలను ఆవహించి ఉన్నాయి. నేను శాస్త్రానికి వెళ్ళగా ఎందుకు వెళ్ళనిస్తాయి? అవి మ్యాక్సిమం ఇక్కడ దాకా రాణిస్తాయి అంతే, నువ్వు ఎంత తపస్సు చేసిన. తాపస్సులకు కూడా ఇక్కడ దాకానే వెళ్ళారు అంతే, పైకి వెళ్ళలేకపోయారు. శరీరాలు సృష్టింపజేస్తున్నారు కానీ సహస్రాలను టచ్ చేయలేకపోయారు. సహస్రాలను టచ్ చేస్తే వాళ్ళు ధ్యానం చేసే దేవుడి కన్నా ఎక్కువ పై లెవెల్ ఉన్నారు. వాళ్ళు సృష్టించిన వాడు ఎవడున్నాడో ఆది లెవెల్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళలేదు. అందుకనే మాస్టర్ గారు ఏం చేశారంటే సహస్రారం పక్కన కుడి పక్కన ఆల్బిట్ సెల్ అని ఒకటి క్రియేట్ చేశారు బ్రహ్మరంధ్రం పక్కన. ఆ ఆల్బిట్ సెల్ ద్వారా ప్లంటీ ఆఫ్ ప్రాణాన్ని ఇన్సర్ట్ చేసి దాంట్లోకి పంపించి సుషుమ్నా నాడి ద్వారా అంటే ఇడ పింగళ మధ్యన సుషుమ్నా నాడి ద్వారా కుండల్ని బోరు చేసి కుండల్ని మొత్తాన్ని రహితం చేశాడు. అందుకనే మాస్టర్ గారి నేమ్ ఒకటి 3 రెగ్యులేషన్లో ఉంది. అది ఇందులో ఉందో లేదో ఆ నేమ్ చెప్తుండే ఏంటంటే ఆయనే రివీల్ చేసి పారేశాడు ఆ మొత్తాన్ని.
ఇది ఇది మూన్ రెగ్యులేషన్లో ఉంది ఈ నేము. అది న్యూ మూన్ రెగ్యులేషన్ ఫుల్ మూన్లోనే వస్తుంది. ఈ 4వ నంబర్ డైరీ అయితే దొరుకుతుంది. డైరెక్ట్ పిట్యూటరీ డెవలప్డ్ పేటెంట్ పారాగ్రాఫ్ సివివి పిక్చర్స్ పాస్టర్స్ పెనట్రేట్ ఆఫ్ ప్రజెంట్ మార్కింగ్స్ ఆఫ్ పెయింటింగ్ మెథడ్ 4 covers ఆఫ్ ఫోకస్ ఫిజికల్ పిక్చర్స్ ఫినామినల్ ఫినిష్డ్ కుండలిని బోరింగ్స్. న్యూ మూన్లో అదే మూన్ రెగ్యులేషన్లో ఇది. అంటే ఏమిటి, ఏ విధంగా ఈ సృష్టి ఈ చాతుర్వర్ణం జరిగిందో ఈ వర్ణాలు మొత్తం 4 కూడా కుండల్ని బోరు చేసి బయటికి పంపించమంటున్నాడు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మొత్తం 3ను బయటకు వచ్చేస్తే ఇవి 3 డెత్ కవర్స్ లాగా వస్తాయి, కానీ డెత్ రాదు. అదే ఇక్కడ చెప్తాడు అన్నమాట. కుండల్ని బోరింగ్స్ బోర్ బేరబుల్ బోత్ డెడ్ అకరెన్స్ పాస్ట్ బరస్టెడ్ బర్నింగ్ మ్యానుఫ్యాక్చర్ బైండ్ రైట్ యాంగిల్ పరమాణు యాటమ్ వర్కింగ్ వర్టికల్. ఇది నాకు ఇచ్చారు ఇవి అందులో లేవు, కంటిన్యూషన్ వచ్చిందనమాట. రైట్ యాంగిల్ పరమాణు యాటమ్ వర్కింగ్ వర్టికల్ ఈక్వేటర్ కుండలిని కొలాప్స్ రీఫార్మ్ కోటింగ్స్ ఆఫ్ కొలాప్స్ కోకోనట్ థియరీ క్రోర్స్ ఆఫ్ కుండలిని ఫిగర్ పాయింట్ పరమాణు పర్మనెంట్ నేచర్ ఫిజికల్ ఎస్టాబ్లిష్డ్ ఫిగర్ బ్లేజ్ ఫిజికల్ యాక్సిస్ పురుషా కాన్సెప్ట్ ఫిజికల్ యాక్టివిటీ లీడింగ్ ప్లెంటీ ఆఫ్ లైఫ్ ప్రాణ వేవ్ పేటెంట్ లవ్ పెనట్రేట్ స్ప్రెడప్ ఆల్ సైడ్ వేస్ ఓవెల్ మెథడ్ వర్కింగ్ డివినిటీ ఎటర్నిటీ ఫిజికల్ రన్నింగ్ సెన్సరీ త్రో. అంటే మాస్టర్ గారు తానుగానే చేయించుకున్నారు. అందుకనే ఎంటీఏ కూడా చెప్పాడు, మీ మాస్టర్ గారు డెవలప్మెంటే మీ డెవలప్మెంట్ అని సాధన చేయండి అంటే ఎవరికి వారు సొంతంగా చూసుకున్నారు. లేకపోతే ఆయన ఉండగా ఆయన తయారైపోతే అందరం తయారైపోయేవాడు. ఆయన తయారు కావాలని ఒక్కళ్ళు కోరుకోలేదు, చెప్పినా కూడా ఎంటీఏ. అందుకని ఆయన అన్నాడు, నువ్వు ఇప్పటికే 3 డెత్ కవర్స్ అయిపోయినాయి, ఇక వద్దులో వచ్చేసాయి అన్నారు. ఎవరు వినలేదు. వచ్చిందా ఆయన పోయిన తర్వాత మదర్కి కాంజీవరంలో ప్రాక్టీస్లో కనిపించి ఎంటీ అయిన సంభాషణ రికార్డ్ చేశారు. అది అక్కడ అడుగుతాడు, వెదర్ ఐ గ్రేట్ ఆర్ యూ గ్రేట్ అని అడుగుతాడు మాస్టర్ని. యాజ్ ఇన్ ది బిగినింగ్ ఈయన మాస్టర్ గారు గెట్ మీ వెల్, ఎస్ నా తప్పులు జరిగాను, నువ్వు నన్ను బాగు చేయన్నాడు. అప్పుడు ఏమన్నాడు, సింబల్స్ సీరియస్ ప్రాబ్లం కవర్ కీపప్ కండెన్స్డ్ హై అగ్రిమెంట్. నీకు నాకు నా అగ్రిమెంట్ మొత్తం కండెన్స్ అయింది, ఘనీభవించింది. ఇప్పుడు వాటి మీద సింబల్స్ పడిపోయినాయి ఆ నేమ్స్ మీద. అందుకని అవి ఓపెన్ చేయించగలిగిన వాడు నిన్ను తయారు చేయగలిగిన వాడు వస్తే అవుతుంది అన్నాడు. దానికే నేమ్స్ వచ్చినాయి నాకు. తయారయ్యాడు మాస్టర్. ఈయన ఆ నేమ్స్ నేను తీసుకురాలా. ఈయన కాగితం తెస్తాడేమో, మా వంశీ గారి కాగితం మర్చిపోయినాడు, తీసుకురాలా ఆయన అంటే నేను చెప్పలేదంటాను. నేను అది ఈ పుస్తకంలో ఉన్నాయనుకోండి, ఈ పుస్తకంలో 2018 పుస్తకంలో ఉన్నాయి. ఇది 19వ సంవత్సరం పుస్తకం. ఇది ఈ డైరీస్లండి. అది ప్రతిదీ అలాగే ఒక్కొక్క డెత్కు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆ డెత్ కవర్లో అది కూడా చెప్పాడు. ఆఫ్టర్ డెత్ యాక్చువల్ అటెండెన్స్ టు అరేంజ్ కాంటెంప్లేషన్ విత్ మాస్టర్ ఫర్ బిల్డింగ్ ఆఫ్ రీమోడల్ ఫిగర్ ఫామ్ సెల్ఫ్ యాక్సిస్. ఏదైతే నేనని అంటున్నావో సెల్ఫే, అది నేను అనేది సెల్ఫే. ఆ సెల్ఫ్ యాక్సిస్ నుంచి ఫిగర్ తయారు కావాలంటున్నాడు. సెల్ఫ్ యాక్సిస్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ స్టెబిలిటీ, వర్కౌట్, సెల్ఫ్ క్యారెక్టర్, సెల్ఫ్ కాన్స్టిట్యూషన్, ఫిగర్ ఫిక్స్డ్ ఫిజికల్ బాడీ. ఆ ఫిగర్ అనేది ఫిజికల్ బాడీలో చేసి ఫిజికల్ బాడీతో సహా బయటకు వచ్చేట్టుగా ప్రపంచంలోకి వచ్చేట్టుగా చేయమని చెబుతున్నాడు ఆయన. బాడీ పరమాణు పర్మనెంట్ నేచర్ అంటే అణు విస్ఫోటానికి కూడా చెడిపోకుండా ఉండే బాణం ఆ పరమాణు యాక్టివిటీ అని మన షణ్ముఖం గారు 2 పుస్తకాలు రాశారు, యాక్టివిటీ 1, యాక్టివిటీ 2. ఆ యాక్టివిటీ 2లో వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని దాంట్లో కొంత వస్తుంది మ్యాటర్లో. కొన్ని చోట్ల చెబుతాడు ఈ పరమాణు యాక్టివిటీ అంటే ఎరాడికేటెడ్ ఆల్ కర్మాస్ అని వస్తుంది. అంటే ఎవరైతే సాధన అయితే దీని మీద నేమ్స్ లాగా ఆయన షణ్ముఖం గారు రాశారు, కానీ నేమ్స్ కావు అవి. కానీ ఇన్ఫర్మేషన్ కానీ నాకు నేమ్స్ లాగా వచ్చాయి. అందుకని ప్రతి చోట వచ్చినాయి. అది ఆయనకి ఆ విధంగా వచ్చింది, నాకు ఈ విధంగా వచ్చింది. ఆయనకి కన్స్ట్రక్షన్ విధంగా రాలేదండి, నాకు కన్స్ట్రక్టివ్ విధంగా వచ్చినాయి నేమ్స్. అందుకని ఈ విధంగా నేను కన్స్ట్రక్ట్ కావాలి అని దీంతోనే రావాలి. అందుకని ఫిగర్ బిల్డింగ్ ఫిజికల్ రేస్
ఓవెల్ మెథడ్ పరమాణు పర్మనెంట్ నేచర్ ఆఫ్ పురుష యాక్టివిటీ ఫిజికల్ ఫామ్ రన్నింగ్ విత్ ఎటర్నిటీ ఫిగర్ ప్లేస్ బ్రైట్ అపిరెన్స్ ఫిజికల్ విజన్ వండర్స్ ఆఫ్ వరల్డ్ పిట్యూటరీ వర్కింగ్ బ్రెత్ స్ప్రింగ్స్. ఇలా వచ్చింది. అలాగే ఐ కాన్సెప్ట్, నేను అనేది ఏమిటి అంటే అది చెప్పుకుంటూ వస్తున్నాడు. ఐ కాన్సెప్ట్ యాక్టివిటీ సెన్స్ పరమాణు పర్మనెంట్ యాటమ్ యాక్టివిటీ కాంకర్ ది విజ్ఞాన సూత్ర ఆఫ్ ప్యూర్ మెమరీ కనెక్టెడ్ ది ఫిజికల్ సిస్టమ్ ఫిల్డ్ అప్ బిల్డ్ రీమోడల్ ఫిజికల్ బాడీ ఫిగర్ పికప్ సెల్ఫ్ యాక్సిస్ ఫిక్స్డ్ ఫినామినా ఫుల్ వర్కింగ్ ప్రకృతి కాన్షన్స్ రిమూవింగ్ అండ్ థ్రోయింగ్ ఆల్ అవిజ్ఞాన ఫోర్స్ ఆఫ్ ఫారెన్ మ్యాటర్. ఏదైతే ఈ 4 కింగ్డమ్ నుంచి ఉన్నదో ఫారెన్ మ్యాటర్ మనతో దాంతో తయారైంది మానవుడు వేరే లేదుగా పదార్థం అదే వాడబడింది, దాని అంతా బయటికి తోసేయమని. ఫారెన్ మ్యాటర్ ఫ్రమ్ ఫిజికల్ యాక్సిస్ ప్యూరిఫై ది ఫిజికల్ సిస్టమ్ అండ్ మేడ్ దోస్ విజ్ఞాన ఫోర్స్ ఆఫ్ ప్యూర్ మెమరీ ఫిలప్. ఆ ప్యూర్ మెమరీని ఈ ఫిజికల్ బాడీలో ఫిలప్ ఖాళీ అయిపోతుంది కదా. ఫిలప్ ఇన్ ఫిజికల్ సిస్టమ్ ఫిగర్ బ్లేజ్ ఫిజికల్ బ్రైట్ అపేరెన్స్ ఫిజికల్ విజన్ రీచింగ్ నిల్ నన్ నాట్ లెవెల్స్ ఆఫ్ విరాట్ పురుష మోడల్ ఫిజికల్ యాక్టివిటీ సెల్ఫ్ కాన్షియస్ ఈథర్ కోటింగ్ టు లోయర్ పోర్షన్ రిమూవ్ డీకే క్వాలిటీ స్ప్రెడ్ అప్ ఆల్ సైడ్స్ పెనట్రేట్ పరమాణు పర్మనెంట్ యాటమ్ యాక్టివిటీ లీడింగ్ plenty of life prana level permanent living nature leading patent love in physical activity throws. ఈ విధమైన ఇలాగూ నేమ్స్ నాకు దాదాపు 3000 నేమ్స్ వచ్చినాయి. నేనన్నా బళ్ళాల్లో చెప్తే ఈ 3000 నేమ్స్ మానవ కోసం మనిషి ఎలా తయారవుతాడో తెలుస్తుంది, అందరికీ లోపల ఇంతటి అనే ట్రాన్స్ఫార్మ్ జరిగిందనుకోండి బ్రహ్మాండమైన ఇదవుతుంది. ఇది 20వ సంవత్సరం కాబట్టి చూడండి అన్నా. మరి వారి ఇష్టం, ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళ ఇష్టం కానీ నాది కాదు కదా. అది చేయమంటే నేను వచ్చి చేస్తాను, ఇంకెవరు చేసిన డిసెంట్ అవ్వదు వర్క్. ఈ వర్క్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళ చేస్తేనే అవుతుంది. అందుకని నేను పంపించే పుస్తకాలు చాలామందికి ఫోటో కాపీలు చేసి ఎవళ్ళు కూడా రిజల్ట్ చెప్పట్లా. ఒక నేమ్ నువ్వు ప్రాక్టీస్ అది ఏమిటి అని చెప్పట్లా. ఏదో బ్రహ్మాండ వర్కింగ్ జరిగిందని ఒక ఆయన ఫోన్ చేసి నాకు ఏంటి అక్కడితో ఆపేశారు ఇంకా పంపించట్లేదు అంటే, లేదు నాయన నీలో పని జరగట్లేదు, నువ్వు కేవలం నీలో జరుగుతుంది మాయా వర్కే, అసలు వర్క్ కాదు అని చెప్తే ఆయన కోపం వచ్చేసింది. ఎందుకంటే నాకు తెలుస్తుంది లింకప్ అయితే నువ్వు డైరెక్ట్ లైన్ నీ వర్కింగ్ ఏంటని నాకు లింకప్ అయిపోతుంది. అప్పుడు తెలుసుకుంటాను, నీతో మాట్లాడక్కల నేను పంపించడం మానేసేస్తా తెలిసిపోయి తెలవం, కానీ ఇంకా ఆపేసేయంటే ఆపేస్తా. ఎందుకంటే మనిషి రెట్టిపోయాడు, తన సొంతాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. అలా కుదరదు. సొంతానికి యోగాన్ని వాడుకోవడానికంటే ఈ యోగం చచ్చే పని చేయదు. సొంతం అంటే ఎందుకు అవుతుంది? నేను అనేది ఎస్టాబ్లిష్ కాకుండా ఎలా నువ్వు నేనుగా వాడుకుతావు? నేను అనేది ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు మీరు వాడుకోవచ్చు. నేను అనేది ఎస్టాబ్లిష్ కాలా, అసలు ఎస్టాబ్లిష్ కోసం నువ్వు కృషి చేయాలి ముందు. ఆ కృషి చేయడానికి వచ్చిన నేమ్సే ఇవన్నీ. నేను అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎక్కడా కూడాను స్త్రీ పురుష భేదం ఉండదు. రెండు ఒకటిగానే రూపాలతో తేడా ఉండదు, కానీ ఒకటిగానే ఉంటుంది. అందుకనే మాస్టర్ గారు అంటే ఎవ్రీబడి నోస్ దట్ టూ ఈజ్ సపరేటెడ్ ఫౌండ్ నాట్ కరెక్ట్, ఇట్ ఈజ్ ఎ కాంజుగేషన్. సో వన్ ఈజ్ నాట్ గాన్, 2 in 1 హ్యాస్ కమ్ అన్నాడు మాస్టర్ గారు నోట్స్లో ఒక తోట చెబుతూ. అంటే మీరు స్త్రీ పురుషులు వేరు కదా, అందుకని నేను ఇదే అంటారు, అలా కాదు, ఇద్దరు ఒకటే. 1 ఈజ్ నాట్ గాన్, 2 in 1 హ్యాస్ కమ్. అందుకని ఈ నేను విడిగా ఉంటున్నాననే భావన విడిచిపెట్టి నేను నా భార్య ఒకటే, అలాగే స్త్రీ నా భర్త నేను ఒకటే, తేడా లేదు అనే భావంతో ఈ యోగం చేస్తే చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఆ భావన స్త్రీ పురుషుల ఇద్దరిలో ఉండాలి. నాతో పాటు నా భార్య డెవలప్ కావాలని భర్త కోరుకోవాలి, భార్య కూడా నాతో పాటు నా భర్త కూడా డెవలప్ కావాలి, మా భర్త డెవలప్మెంట్లో నేను భాగస్వామిని కావాలి అని కోరుకోవాలి అనే భావంతో యోగ సాధన చేస్తే తప్పక సఫలీకృతులు అవుతారు. అందులో అనుమానం లేదు. చేయండి. అంటే ఇప్పుడు నేను నా మిసెస్తో చేస్తాం. నా మిసెస్ నాకంటే ముందు నుంచి ఉంది యోగంలో. అంటే ప్రభాకర్ శాస్త్రి గారి మనవరాలు మా ఆవిడ, అందుకని అప్పటి నుంచి యోగం చేస్తూనే ఉంది.
కానీ డెవలప్మెంట్ లేదు. ఎందుకని? ఈ ఫిజికల్ మీద ఉంది ఎక్కువ. చెప్పా మానేసేయి, నేను తర్వాత చేయరా మీకంటే యోగం మీకు నాకంటే ముందు నీకు తెలుసు, కానీ యోగాల్లో ఎలా చేయాలో చేయట్లా, ప్రిన్సిపల్ తప్పు చేస్తున్నాం అన్న. వెళ్ళలేదు, వినకపోతే నేనేం చేయగలను, కానీ కోరుకుంటా నాయన ఆవిడ మార్చి నన్ను ఫాలో అయ్యేట్టు చెయ్యని. కానీ కూర్చుంటుంది, నేను ప్రేయర్ చేస్తే కానీ మనసు ఉండదు ఇక్కడ. పిల్లల మీద ఆ పిల్లల మీద ఎవరు పిల్లలకి కష్టాలు వచ్చాయి, కష్టాలు వచ్చిన పిల్లల మీద ధ్యాస పోతే యోగం వల్ల అసలు ఈ సృష్టి యొక్క లక్షణమే నీ కష్టాలు తెప్పించడం. నా ఏకగ్ని ప్రైమ్ మినిస్టర్కి కూడా కష్టాలు లేకుండా ఉండవు, ప్రెసిడెంట్కి కష్టాలు లేకుండా ఉంటాయి, కష్టాలు ఉంటాయి ప్రతివాడికి. ఈ సృష్టి సహజం, అది సహజం అనుకుని వదిలేయాలి, వాటిని పట్టుకోకూడదు. ఆ పట్టుకోవటంలో ఏమవుతుంది, ఎక్కువగా పట్టుకుండేది ఆడవాళ్ళే. కష్టం కలిగితే చాలా అమాంతం ఇదైపోయి దాని గురించి రెమెడీ గురించి ప్రాణం తీస్తారు. అవదు, అది సృష్టి సహజం. అది నువ్వు ఎవరి ప్రాణం తీసినా ఎవరు ఏం చేసినా కూడా ఆ కష్టాలు ఎవరు తీర్చేవి కావు. అవి నిరంతరం నిన్ను పీడించేవే. కాబట్టి నన్ను పీడిస్తున్నాయి ఈ కష్టాలు, నేను తెచ్చుకున్నా అనే భావన నుంచి మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భావన, మనలో ఉన్న భావన. అంటే కర్మలు నేను చేస్తున్నాను కాబట్టి ఇవి నాకు సంక్రమిస్తున్నాయి అనుకుంటున్నారు. తప్పు, కర్మలు నీవి కావు. అది భగవంతుడే చెప్పేశాడు భగవద్గీతలో. సర్వం కర్మాభికలం పార్థ కర్మ బ్రహ్మోద్భవం అన్నాడు. అంతే కూడా కాదు, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంకోచ కర్మణి. నీవు కర్మ చేయటం అందే నీకు అధికారం, కానీ దాని ఫలితం గురించి నీకు సంబంధం లేదు అన్నాడు. అది మంచి రాని చెడు కానీ నువ్వెందుకు ఆశిస్తావు? నాకు మంచి జరగాలి, నాకు చెడు జరగకూడదు, నువ్వెవరు ఆశించడానికి? నేను చేయిస్తున్నాను పని, నీకు చుట్టులోకి రావడానికి కారణం నేను. అనగా నేను చెప్పినట్టు వింటావా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? నువ్వు చెప్పినట్టు వినాలంటే నేను సైలెంట్ అయిపోతా. అదే పురుషుడు సైలెంట్ అవుతున్నాడు అక్కడ. అలా కాకుండా ఆ పురుషుడితో యొక్క ఇది వింటే తెలుస్తుంది. అది అంటే ఆది యొక్క ఇది ఎలా ఉంటుంది అంటే, ఈ నేను దాని మీద సెల్ఫ్ మీద చెప్తున్నాడు. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ పాత్ లైఫ్, సెల్ఫ్ లెర్న్, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ కాన్షియన్స్, సెల్ఫ్ గైడెన్స్, బిల్డింగ్, సెల్ఫ్ కాన్స్టిట్యూషన్, సెల్ఫ్ క్యారెక్టర్, సెల్ఫ్ యాక్సెస్, సెల్ఫ్ బోర్న్ ఫిగర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ కరెక్షన్, సెల్ఫ్ కాంటెంప్లేషన్, సెల్ఫ్ డిస్కషన్ విత్ మాస్టర్, నోయింగ్ ఆది సంకల్ప, self-realization, ultimately knowing self as one point activity with Purusha concept, I am activity in physical, Paramanu activity, permanent living nature, throwing all karmas from physical axis, physical purified, filled up, eternity, leading plenty of life with prana activity, patent love concept, physical working with I concept, new model, మొనాడ్ పిక్చర్, మ్యాన్ ఫామ్ రన్నింగ్ త్రోట్స్. అంటే నేను అనేది ఎట్లా ఫామ్ అవుతుందని చెబుతున్నాడు. సెల్ఫ్, నేను అదే సెల్ఫ్ నుంచే. అది ఎలా వస్తుంది ఇది అంటే, హార్ట్ బీట్ స్టాప్ కన్సల్ట్ అని ఎంకోర్స్ ఫస్ట్ నేమ్. అది హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు, నీకు చావును నువ్వు చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇది ఇందాక చదివి ఆఫ్టర్ డెత్ యాక్చువల్ అటెండెన్స్ అని చదివానా? మీరు చదివాను కదా, విన్నారుగా. అదే ఆఫ్టర్ డెత్ యాక్చువల్ అటెండెన్స్ టు అరేంజ్ కాంటెంప్లేషన్ విత్ మాస్టర్. అది ఆ విధంగా రావాలి మనిషి. అది వస్తుందా అంటే నేను వచ్చా కాబట్టి నాకు ఈ నేమ్స్ వచ్చాయి. డెత్లో కూడా మాట్లాడా మనుషులు మాస్టర్తో. ఎందుకంటే సివియర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక్కడనే ఉన్నా నేను. కడుపేమో ఉబ్బిపోయింది లివర్ సిరోసిస్తో. ఇక మరణం అంటే ఇదే కావచ్చులా అనుకుని అర్ధరాత్రి 12 గంటలకి
ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉంది. అంటే ఉండేది నేను, మా ఆవిడ పిల్లల దగ్గరికి వెళ్ళింది, నేను ఒక్కడనే ఉన్నా. ఆ ఉంటే ఆ రోజు రాత్రి సంభవించిన ఫస్ట్ డెత్ కవర్ నాకు అది. 2010 జూన్ 1వ తారీఖు, జూన్ 10వ తారీఖు ఫస్ట్ డెత్ కవర్ నాకు. ఆ కవర్లో చావు అంటే ఇదే కాంతులు, అయితే చస్తే ఏమవుతుంది అని క్వశ్చన్ వచ్చింది అంత దాంట్లోనూ. అప్పుడు కాంటాక్ట్లో మాస్టర్ మాట్లాడటం మొదలెట్టేవాడికి ఆశ్చర్యపోయినా నేను. మాస్టర్ నుంచి వస్తుంది అదే రాసుకున్నాను. ఆ తర్వాత అప్పుడు చెప్పాడు, ఇక నుంచి నేను చెప్పిన నువ్వు నా ఇన్స్ట్రుమెంట్గా వర్క్ చేయడం ఇష్టమా కాదా అని అడిగాడు. ఎస్, నేను ఐఎమ్ ప్రిపేర్ టు వర్క్ యాజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్ అన్నా. దెన్ ఓకే, నీకు రోజు మెసేజ్లు ఇస్తుంటాను, చేస్తూ ఉన్నాడు. అలాగే అన్న. అక్కడి నుంచి ఇస్తూనే వచ్చాడు. అలా వచ్చిన ఈ నేమ్స్ నేను. డెడ్ బిగినింగ్ ఫిజికల్ సెన్సరీట. ఆ చావు అనేది కూడా ఎట్టాగొస్తుందో వచ్చిందో చెప్పాడు. నీవు చనిపోయే టైంలో నీ ఫిజికల్ సెన్సరీ నీకు తెలుస్తూనే ఉండే విధంగానే నీకు తెలిసిన ఒక మెస్మరిజం లాగా, హిప్నటైజ్ లాగాను నీ బాడీలో నీ ప్రతి ఇన్సిడెంట్ నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అనంటే ఆ విధంగా మనము ఇన్నని ఇది బాగు చేసుకోవాలి. ఆ ఇన్నని బాగు చేసుకోవడానికి చెప్పాను, మీ నేమ్స్ ఉన్నాయి, ఇచ్చా. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా ఉండాలని చెబుతున్నాడు. చేసుకోవాల్సింది మెర్క్యూరీ, హార్న్ టైర్, హార్ట్ బీట్, స్పీడ్, స్పిరిచువల్ యాక్టివిటీ, హార్ట్ కీపప్, లైఫ్ యాక్టివిటీ ఇన్ ఫిజికల్ బ్లడ్ సర్క్యులేషన్, సైడ్ వేస్ స్ప్రెడప్, ఫామ్, ఫిజికల్ రీబిల్డ్, పరమాణు పర్మనెంట్ కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ లివింగ్ యాక్టివిటీ, ఫిజికల్ ఆటమ్, సౌండ్ వర్కింగ్స్, ఫిగర్ పికౌట్, ఫిజికల్ ఫిక్స్డ్ ఫామ్, సెల్ఫ్ ఇన్నర్, సెల్ఫ్ యాక్సెస్, ఎటర్నిటీ, డివినిటీ, వర్కింగ్ రింగ్స్. ఇది అంటే హార్ట్ బీట్ స్టాప్ జరిగినటువంటి దానికి చెబుతున్నాడు. ఇది ఈ విధంగా చేస్తుంటే నీకు జరుగుతుంది, ఇది నువ్వు గ్రహించావు అంటాడు.